హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినా సరే ఇంకా శేఖర్ భాష గురించి హౌస్లో చర్చించుకుంటున్నారనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో నిఖిల్, సోనియా, అభయ్, ఆదిత్య వీళ్ళ నలుగురు కూడా శేఖర్ భాష గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక సోనియా అంటుంది శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్లో ఉండడం నిజంగా వేస్ట్ అంటూ, తన ఏ గేమ్ ఆడడానికి కూడా యూజ్ అవ్వడు, అలానే చూస్తాడు తప్ప పార్టిసిపేట్ చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించాడు, అలాంటోడికి బిగ్ బాస్ అనేది వేస్ట్ అంటూ సోనియా మాట్లాడుతుంది. ఇక ఇందులో భాగంగానే ఓం ఆదిత్య కూడా అవును, నాకు 2-3 సార్లు చెప్పాడు, మా వైఫ్ మా పాప గుర్తొస్తుంది, నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదని చెప్పాడు కాబట్టి నేను తనని నామినేషన్ చేశానంటూ ఆదిత్య తన తప్పును సమర్థించుకోవడానికి చెప్తున్నాడు. ఇక అలాగే అబ్బాయి కూడా అవును, నేను 2-3 సార్లు కూడా చెప్పాను అన్నా, నువ్వు గేమ్ పై ఫోకస్ పెట్టు, ఆ తర్వాత ఏదైనా మనం మాట్లాడదాం, కానీ గేమ్ మీద ఫోకస్ పెట్టకపోతే ఆడియన్స్ నేను బయటకు తీసుకెళ్లిపోతారంటే ఉన్నన్ని రోజులు ఉందాం, లేకపోతే బయటికి వెళ్ళిపోవడం తప్ప ఏం చేస్తాం అబ్బాయి అంటూ నన్ను అన్నాడంటూ అబ్బాయి చెప్పుకొచ్చాడు. ఇక ఇలా వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్న సమయంలో శేఖర్ గురించి ఇక నిఖిల్ ఏమని మాట్లాడాడంటే, హౌస్లో ఉన్నప్పుడు మాట్లాడుకొని హౌస్లో లేనప్పుడు మాట్లాడుకుంటే దానికి విలువ ఏముంటుంది, అయినా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనకెందుకు, ఆయన తను వెళ్ళిపోవాలనుకున్నాడు వెళ్ళిపోయాడు, అయినా వాళ్ళ బాబు పుట్టాడు కదా, అది కూడా ఒక హ్యాపీనెస్సే అనుకోవాలి. ఇక బయటికి వెళ్ళిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఈరోజు నామినేషన్స్ జరుగుతాయి కాబట్టి ఎవరిని ఎలా నామినేషన్ చేయాలనేది ఆలోచించుకోండి తప్ప అనవసరమైన మాటలు మాట్లాడి మీరెందుకు బ్యాడ్ అవుతారంటూ స్వీటెస్ట్ వార్నింగ్ ఇచ్చాడు నిఖిల్ వీళ్ళ ముగ్గురికనే చెప్పాలి. మరి మొత్తంగా నిఖిల్ మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.